మెగాస్టార్ చిరంజీవి వరుసగా సినిమాలు లైన్లో పెడుతున్నారు. ప్రస్తుతం విశ్వంబర చేస్తున్న చిరు, త్వరలో అనిల్ రావిపూడితో సినిమా చేస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా కామెడీ జోనర్ లో అనిల్ రావిపూడితో చిరు సినిమా ఉండబోతుంది. ఈ చిత్రానికి సంక్రాంతి అల్లుడు అనే టైటిల్ పెడతారని తెలుస్తోంది. ఈ చిత్రం వచ్చే సంక్రాంతిని టార్గెట్ చేస్తున్నట్లు సమాచారం. అనిల్ స్క్రిప్ట్ మేకింగ్ రెండిట్లోనూ చాలా ఫాస్ట్ గా ఉంటాడు. చిరు సినిమాను ఇంకో 3 నెలల్లోనే అతను మొదలుపెట్టేయనున్నాడట. కాబట్టి సంక్రాంతికి వస్తున్నాంతో బ్లాక్ బస్టర్ కొట్టిన అనిల్ వచ్చే ఏడాది చిరు సినిమాతో బాక్సాఫీస్ను షేక్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమా చిత్రీకరణ మొదలు కావడానికి ముందే ఒక స్పెషల్ టీజర్ రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. మహాశివరాత్రికి ఈ టీజర్ లాంచ్ అవుతుందని అంటున్నారు. జైలర్ 2 తరహాలోనే ఒక అనౌన్స్మెంట్ టీజర్ను స్పెషల్గా షూట్ చేయనున్నారట. ప్రస్తుతం కాన్సెప్ట్ రెడీ చేసే పనిలో అనిల్ ఉన్నాడని, త్వరలోనే దాని చిత్రీకరణ జరుగుతుందని చిత్రవర్గాలు అంటున్నాయి. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ సంస్థ ప్రొడ్యూస్ చేయబోతుంది. ఇక చిరుతో చేసే సినిమా గురించి అనిల్ రావిపూడి తెలిపాడు. చిరంజీవితో ఒక మంచి ఎంటర్టైనర్ సినిమా చేయాలన్న కోరిక ఉందని తెలిపాడు. డైరెక్టర్గా అనిల్ రావిపూడి ఇండస్ట్రీకి వచ్చి 10 ఏళ్లు పూర్తి అయ్యాయి. ఈ 10 ఏళ్ల వ్యవధిలో తన నుంచి 8 సినిమాలు వచ్చాయి. ఆ సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర విజయాలు సాధించాయి. ఈ క్రమంలో వెంకటేష్తో చేసిన అనిల్ 8వ మూవీ సంక్రాంతికి వస్తున్నాంతో ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు. ఈ నేపథ్యంలో నిర్వహించిన మీడియా చిట్ చాట్లో భాగంగా అనిల్ పలు విశేషాలు పంచుకున్నారు. తన నెక్స్ట్ సినిమాలపైన అనిల్ మాట్లాడారు. మెగాస్టార్ చిరంజీవితో చేసిన సినిమా గురించి మాట్లాడుతూ చిరంజీవి సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని తెలిపాడు. సంక్రాంతికి వస్తున్నాం అంటే బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత వస్తున్న సినిమా కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోవాలని ఆలోచనలో ఉన్నట్లు అనిల్ తెలిపాడు. అలాగే చిరంజీవి లాంటి ఒక స్టార్ ఇమేజ్ ఉన్న నటుడికి ఎలాంటి జోనర్ సినిమా చేయాలి, ఆయన ఇప్పటి వరకు టచ్ చేయని అంశం ఏదైనా ఉందా అని ఆలోచిస్తున్నాం అన్నారు అనిల్. అంతేకాకుండా చిరుతో తీయబోయే సినిమా ఊహించిన దానికంటే 100% మించి ఉంటుందనే విషయాన్ని మాత్రం చెప్పగలను అంటూ అనిల్ రావిపూడి చెప్పుకొచ్చారు. దాంతో మెగా ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమా మరో 3 నెలల్లో స్టార్ట్ కానుంది. ఏడాది చివరికి సినిమాను కంప్లీట్ చేసి వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను విడుదల చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. దాంతో వచ్చే పండుగ సమయంలో ఒక బ్లాక్ బస్టర్ దింపేందుకు అనిల్ రెడీ అవుతున్నాడు. చిరంజీవి వింటేజ్ సినిమాలో గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు, రౌడీ అల్లుడు తరహాలో సరికొత్త మాస్ క్యారెక్టరైజేషన్ను డిజైన్ చేస్తున్నట్టు ఇదివరకే అనిల్ తెలిపాడు. ఇక లేటెస్ట్ అనిల్ కామెంట్స్తో ఈ కాంబోపై అంచనాలు మొదలయ్యాయి. ఏదేమైనా సీనియర్ హీరోల బలాలు తెలిసిన అనిల్కి చిరుతో ఊహకు మించిన కథతో రావడం ఎలాంటి సందేహం లేదు. మరి అనిల్ చిరు కాంబోలో వచ్చే మూవీ ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.